నమస్కారం. ఈరోజు ఫుల్ ఎనర్జెటిక్గా ఫుల్ ఉత్సాహంతో నేను కూర్చునున్నాను మన మాస్ జాతర టీం, మాస్ మహారాజా రవితేజ గారు. మీకు ఎనర్జీ వస్తుందో రాదో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి రవితేజ గారు ఒక్కసారి ఇట్లా డిప్ అయిపోతూ ఉంటుంది. అసలు అప్పుడప్పుడు దాన్ని రోజు చార్జ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫుల్ డైనమిక్ పర్ఫార్మర్ శ్రీలీలా ఈరోజు చాలా ఒక చీర కట్టుకొని చాలా నాకేం తెలియదు అసలు ప్లీజ్ డోంట్ ఇన్వాల్వ్ మీ టైప్లో కూర్చొని ఉంది. అండ్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నటువంటి డైరెక్టర్, డెబ్యూటెంట్, ఇంటర్వ్యూలో కూడా డెబ్యూ చేస్తున్నటువంటి భాను గారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ భాను గారితోనే మొదలు పెడదాం. భాను గారు మీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఇలాంటి చేసి 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 చాలా చేస్తాం. నేను కూడా చెప్పండి భాను గారు, రైటర్ టు డైరెక్టర్, ఇలా రవితేజ గారితో ఒక సినిమా, శ్రీలీలా గారు హీరోయిన్ అండ్ నేను యాంకర్ గా ఒక ఇంటర్వ్యూ అవుతుందని మీరు అనుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. స్టార్టింగ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడినట్టుగా ఉంది నాకు. అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. రైటర్ కదా, చాలా ఎట్కాలు ఉన్నాయి. ప్లీజ్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, కంటిన్యూ. చెప్పండి. సుమ గారితో ఇంటర్వ్యూ అంటే కొంచెం టెన్షన్ పడ్డాను. అది అబద్ధం అసలు లేదు. ఇప్పుడు కూల్. మీది ఏ ఊరండి? నాది వైజాగ్ అండి. ఓకే. అంటే ఈ సర్కాజం అనేది రైటింగ్ లో ముందు నుంచే ఉండేదా, లేకపోతే రవితేజ గారు కలిసిన తర్వాత ఆయనతో వర్క్ మొదలు పెట్టిన తర్వాత స్టార్ట్ అయిందా? ఆనెస్ట్ గా చెప్పు. దానికి నువ్వు అనవసరంగా లేని పని అని సన్మాన సభలు పెట్టదు. నువ్వు ఆనెస్ట్ గా ఉన్నది చెప్పి. లేదు, నాకు కామెడీ టైమింగ్ ఫస్ట్ నుంచి కామెడీ అంటే చాలా ఇష్టం అండి నాకు. నేను సామాజిక మూవీకి రైటర్ గా పనిచేశాను. సో తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ మూవీస్, వాల్టర్ వేరయ్య సార్తో ఫస్ట్ మూవీ నాకు వాల్టర్ వేరయ్య డైలాగ్స్ వన్ ఆఫ్ ద రైటర్ ని దానికి నేను. ఆ తర్వాత సార్తో పరిచయం అవడం. సో ఎంటర్టైన్మెంట్ నాకు చాలా ఇష్టం. మ్యాక్సిమం ఎంటర్టైన్ చేసే హీరోలు ఎవరైతే ఉన్నారో అందరూ నాకు బాగా. సో రవితేజ గారు అందులో బిగినింగ్ కాబట్టి ఫస్ట్ ఆయనకి అప్రోచ్. అందులో రవితేజ గారు ఫస్ట్ ఎంటర్టైనింగ్ హీరో. ఏదో పదం వాడారు. నాకు ఇలా దూరంగా నిలబడి ఉన్నాడు. వాళ్ళ దగ్గర షూటింగ్ జరుగుతుంది. దూరంగా నిలబడి అలా చూస్తాడు. నేను కొంత గ్రహించాను, ఇది అప్లికేషన్ పెట్టడానికి వస్తున్నాడని. మెల్లిగా వచ్చి కథ ఒకటి ఉండే, కథ వింటారా అంటే అప్పటికేంటంటే ఫుల్ బిజీ నేను. అంటే కమిట్మెంట్స్, బిజీ అంటే బిజీ, కమిట్మెంట్స్ బిజీ అనుకుని దీనికి 1 year పట్టింది దీని అంకమ్మ. సరే అయితే ఓకే, ఆవిడ వచ్చి కథ ఏంటంటే ఉన్నాయా బాబు అని చెప్పేసి ఫస్ట్ అక్కడే తను అప్రోచ్ అయ్యాను. మెల్లిగా తాయితీగా ఉంటాడు. కానీ అప్పటికే మీ దగ్గర ఇంకో 2-3 కథలు వేరే అదే లైనప్ ఉన్నది. కానీ వచ్చి దాన్ని నాకు చెప్తానంటే కొంచెం వెయిట్ చేయాలి అబ్బాయి అనగానే చిన్న డిసప్పాయింట్ ఎక్స్ప్రెషన్. వెయిట్ చేయమంటున్నాడు ఏంటని చెప్పేసి తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యి కథ వింటాం. తర్వాత ఎలా ఇచ్చారు మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్? ఒకసారి ఇప్పుడు నాకు చూడాలి. అంటే కాదు, ఇప్పుడు కష్టం. అన్నీ అయిపోయినాయి కదా, ఏదో పోస్టులు కూడా తగిలేసినాయి, ఇంకో అలాంటివి ఉండవు. అయిపోయింది కదా, పని అయిపోయింది కదా. అంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళే యాక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు, కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు. ఈయన ఏ బ్యాచ్ లో వస్తారు? చెప్తాడు, బాగా చెప్తాడు. బట్ బేసిక్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా తను ఈ సినిమా తర్వాత ఇప్పుడు సక్సెస్ మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుద్ది డెఫినెట్గా. అప్పుడు నా తెలిసి ఇంకా ఓపెన్ అవుతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సీన్ నీట్గా చెప్తాడు. ఇప్పుడు చదివేటప్పుడు ఆన్ స్పాట్ కాకుండా వచ్చి మనకి స్క్రిప్ట్ వినిపిస్తాడు కదా, సీన్ పేపర్ వినిపిస్తాడు కదా, అప్పుడు ఫుల్ అసలు తను నవ్వేసుకుంటుంటాడు అసలు. సీన్ చాలా బాగా చెప్తాడు. అండ్ తనలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటారా, ప్లస్ పాయింట్ అంటారా, ఇది కరెక్ట్గా లేదనగానే విత్ ఇన్ నో టైం మార్చి దాన్ని ద బెస్ట్ తీసుకొస్తాడు. సూపర్ క్వాలిటీ కదా, మంచి క్వాలిటీ, డెఫినెట్గా మంచి క్వాలిటీ అది. అంటే కొంతమంది వాళ్ళ బేబీని అట్లాగే పట్టుకొని కూర్చుంటారు, నేను చేంజ్ చేయను. లేదు, అలాంటిది ఏం కాదు అసలు. మొత్తం మార్చేసి నీట్గా మొత్తం సీన్ ఇది ఎక్కడ సరిగ్గా లేదు. నీ ఫస్ట్ సినిమా కొంచెం అలా కాకుండా వెళ్ళి నెక్స్ట్ డే వస్తాం అనుకుంటాం కాదు, గంటలో ఫోన్ చేస్తాడు, సార్ రానా మళ్ళీ అని వచ్చేస్తాడు. సో అతనికి ప్లస్ ఏంటంటే నందు, రైటర్ నందు తన పార్ట్నర్. సో చాలా బాగా. సో ఇద్దరు కొలాబరేషన్ లో జరిగింది అనమాట. అండ్ లీలా రవితేజ గారితో ధమాకా తర్వాత సెకండ్ కాంబినేషన్. అసలు ధమాకా ఎలాంటి ధమాకా క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. స్టిల్ రన్నింగ్ ధమాకా మళ్ళీ క్రియేట్ చేస్తాం అనే ప్రగాఢ నమ్మకం. సో ఆఫ్సెట్ రవితేజ గారు, ఆన్సెట్ రవితేజ గారి ఎనర్జీ గురించి మా అందరికీ తెలుసు. ఆఫ్సెట్ రవితేజ గారి గురించి ఏమైనా ఒక 2 ఇన్సిడెంట్స్ చెప్పు. మొదలు
ఐ థింక్ ధమాకాకి ఇప్పటికి there was no difference or మాకు ఏదో కొంచెం గ్యాప్ అయ్యి ఏం అనిపించలేదు అది నాకైతే. ఇట్ వాజ్ యాజ్ యూజువల్ అండ్ హీల్ బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఒకటి ఉండే అక్కడ ఇంకా పాపంతో ఇంకా ఓపెన్ అయ్యేది కదా తర్వాత అసలు అప్పటికి ఇప్పటికి మీరు నోటీస్ చేసిన చేంజ్ అదేనా తనలో? బాగా ఓపెన్ అయ్యి మాట్లాడటం. ఓకే, అంటే బేసిక్ గా మనం కంఫర్ట్ అయితేనే కానీ మాట్లాడలేము కదా. సో నౌ షీ ఈజ్ లైక్ ఇంకా నెక్స్ట్ సినిమా ఇంకా ఇంక లేదు అయిపోయి మాక్సిమం టోటల్ క్లియర్ అసలు ఇంకా ఫుల్ కంఫర్ట్. నెక్స్ట్ సినిమా చేయాలనుకుంటుంది మీరు? నెక్స్ట్ సినిమా చేస్తారు కదా? అంటే చేస్తాం ఆబ్వియస్లీ యానిమల్ అంటే ఆవిడ ఇన్హిబిషన్స్ లేకుండా లైక్ ఫుల్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఇట్లా కంప్లీట్ గా. ఆఫ్సెట్ రవితేజ గారు ఎలా ఉంటారు చెప్పు? ఆఫ్సెట్ ఐ థింక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పర్సన్. లైక్ ఎలా చెప్పాలనేది మీకు అదొక వైబ్ మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ హీరోస్ చేయాలి. వర్క్ చేస్తూ ఉన్నావు కాబట్టి ఇన్ కంపారిజన్ చెప్పు. అది కబుర్లకి బెస్ట్. అంటే నేను నా మాక్సిమం కబుర్లు చెప్పుకునేది లైక్ ఐ థింక్ నాకు కూర్చొని లోపల ఉన్న లీల ఉంది కదా ఈ సెట్ లో రాగానే ఆ లీల బయటకు వస్తుంది. ఓహో, మీరు తీసుకొస్తారు, ప్రతి ఒక్క లోపల ఉంటారు కదా. అవును, సార్ తీసుకొస్తారు బయటకి. ఆడ కూర్చుబడి కథకలి బయటకు వచ్చి బట్ ఫుల్లీ ఐ హావ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఈ మూవీ చేసేటప్పటికల్లా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే డాక్టర్ యాక్టర్. ఇప్పుడు ఒక్కసారి జస్ట్ చెక్ చేయవా అంత బానే ఉందా అని? ఇంకా మీ మైక్ బయటకు దిస్ ద వచ్చి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ పల్స్ చెక్ చేయమంటున్నారు. ఉందా? ఏమని కొట్టుకుంటుంది? సినిమానా? టీవీ మాస్ జాతర 31st అది. వచ్చేసావు నువ్వు ప్రమోషన్స్ మోడ్ లోకి కంప్లీట్ గా. అవును, రవితేజ గారు మీరు పోలీస్ క్యారెక్టర్స్ అయితే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసేసాము, మీరు చేశారు. హౌ డిఫరెంట్ ఇస్ దిస్? అంటే ఇది దీంట్లో ఏంటంటే ఫర్ చేంజ్ ఏంటది పి అంటే అది రైల్వే ఆర్పిఎఫ్ దీంట్లో ఏంటి నువ్వు మధ్యలో అలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? మధ్యలో ఏదో అనుభవాను దాని తర్వాత అనేసి reveal చేయి. అప్పుడు అనేసి తర్వాత చెప్తాం. పర్లేదు ఆర్పిఎఫ్ ఆల్రెడీ రివీల్డ్ అది ఆల్రెడీ రివీల్డ్. అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ టైంకి ఇంకా మొత్తం రివీల్ చేసేస్తాడు అది. నేను రాయడానికి ఏం లేదు. ఆర్పిఎఫ్ అది బాగుంది, అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. పోలీసులోనే డిఫరెంట్ వేరే డైమెన్షన్. రైల్వే పోలీస్ తెలుసు, ఐఎమ్ రైల్వేస్, మీరు ఆర్పిఎఫ్. ఓ మై గాడ్, మై నాన్నగారు క్యాషియర్, డిపిఎం, ఆర్పిఎఫ్ అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాన్నకి. సాయంత్రం అయిందంటే రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. నేను ఉన్నదంతా రైల్వే క్వార్టర్స్ లోనే పెట్టు కూడా. సో అందుకని ఆర్పిఎఫ్ బాగా మా ఫ్యామిలీస్ బాగా పరిచయం. వాళ్ళందరూ చాలా మంది మలయాళీ ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు అక్కడ, తెలుగు ఫ్యామిలీస్. రైల్వే క్యారెక్టరా అసలు ఒక్కసారికి మళ్ళీ నాకు నా రైల్వేస్, నా రైల్వే క్వార్టర్స్, రైల్వే హాస్పిటల్ అన్ని గుర్తొచ్చేసింది నాకు. ఇది తెలియలేదు అసలు, ఇది కదా అసలు స్టోరీ అంటే. అండ్ ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్. మీకు ఎప్పుడూ అనిపించలేదా మీరు చాలా మంది ఫస్ట్ టైం డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఒక సినిమా చేసేసి అప్పుడు మనం సెకండ్ టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది అని? ఇప్పుడు నేను ఇప్పుడు అలా అనుకోలేదు. నాకు నచ్చితే చేసుకుంటుండే మొదటి నుంచి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, ఇలా ఎన్నోసార్లు జరిగింది. నాకు తెలిసి ఫస్ట్ టైం డైరెక్టర్ నువ్వు 7th 8th అనుకుంటా కదా. ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఘనత మీకే దక్కుతుంది. ఐ డోంట్ నో. వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీ దగ్గరే వచ్చి ఇంటర్మీడియట్ ఎలాగైతే శ్రీ చైతన్య అండ్ నారాయణలో చదువుకుంటారో అలా అయిపోయి వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళు. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే. నేను కూడా అడిగాను లైక్ హౌ అంటే మీరు ఎలా గేజ్ చేయగలుగుతారు ఇంకా దాని తర్వాత అప్పుడు అనేది ఇట్స్ జస్ట్ నమ్మకం. ఇంకో సంగతి అర్థం కావట్లేదు. ఇందాక ఆయన చెప్పారు చూసావా, ఆయన డైరెక్టర్ అనే కాదు ఈయన నాకు కథ చెప్పడానికి రాబోతున్నాడు అని అక్కడి నుంచి చూసి అని కూడా చెప్పగలుగుతారు. ఇప్పుడు నాకు ఇవాళ నా ఇంట్లో ఏం జరిగిందో మొత్తం స్కాన్ చేసేసాడు ఆయన ఆల్రెడీ. ఈవిడ మూడేంటి ఇవాళ ఏం జరుగుతుంది అన్ని. అలాగే నిన్ను కూడా హీస్ ఎంఆర్ఐ స్కాన్. అసలు మీరు ఓకే. సో ఇందులో యు ఆర్ ప్లేయింగ్ టీచర్. వాట్ టీచర్? సినిమా. ఓహో అవునా. అంటే ఏం టీచర్ అనేది రివీల్ చేయడానికి లేదా? కానీ మన అందరికి బాగా దగ్గరున్న టీచర్. ఇంగ్లీష్ టీచర్. సైన్స్ టీచర్ లో రివీల్ చేసాం కదా. టీచర్ రివీల్ అయింది అది. సైన్స్ టీచర్. హే నీ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటిది. ఓ మై గాడ్. సో ఎప్పుడైనా సీన్స్ లో ఏమైనా నీకు సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా చెప్పేసుకున్నావా? అంటే డైరెక్టర్ రాయకపోయినా సరే సార్ ఇది నేను చెప్తాను, దిస్ ఇస్ బాటనీ, దిస్ ఇస్ జువాలజీ అట్లా. జువాలజీ ఇంకోటి ఏంటది ఎన్ని సినిమాలో తెలుస్తుంది.
యా చెప్పు అంతే ఎగ్జాక్ట్లీ అంతే ఓకే సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ద టీచర్ అండ్ సైన్స్ క్లాస్ ఇస్ హ్యాపెనింగ్ టీచ్ సంథింగ్ దట్ షీ కెన్ యా బాడీ anatomy Anatomy. yes teach us about the stomach Stomach. yes అంటే పొట్ట పొట్ట కడుపులో ఎక్కువ ఉంచుకోకూడదు బయటికి. అది అమ్మా అది ఫిలసాఫికల్ కడుపులో ఏం ఉంచుకోకూడదు బయటకి ఫిలసాఫికల్ ఇప్పుడు డాక్టర్ మీరు మన సినిమాలో క్యారెక్టర్ లో ఉండమన్నారు కదండి. మీరు సైకాలజిస్టా సైకాట్రిస్టా బయాలజీ టీచర్. స్టమక్ గురించి 4 బయాలజీ ఐ మీన్ వాట్ జువాలజీ అది వాట్ ఇస్ ఇట్ పైలోరిక్ స్ఫింక్టర్స్ అని ఉంటాయండి అక్కడ. అండ్ మనకి గ్యాస్ట్రిక్ ఎంటీ కానీ కావాలి చెప్పు అక్కడ నుంచి. కొత్త శ్రీలీల ఏం చెప్పమంటారు? టెల్ స్మాల్ ఇంటెస్టైన్స్ లార్జ్ ఇంటెస్టైన్ పెప్టిక్ అల్సర్స్ వస్తాయి, రాకుండా చూసుకోవాలి ఎస్పెషలీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు తింటూ ఉండాలి. చాలా షోస్ చేసి అవి అసిడిక్ అయిపోయాయి లోపల అసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును మేమందరం తింటాం, మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే ఆ టైం అయితే నేను అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే ఎగ్జాక్ట్లీ నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు ముగ్గులు జల్లి రుద్రపూజలు చేసి. భానుగారు మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే నేను తెలుసుకోవాలండి. ఉండదా మరి? ఫస్ట్ సార్ రాకముందు ఉంది, సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. ఓకే సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది ముందు రోజు నైట్ అంతా పడుకోలేదేమో? లేదు ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలా చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా మొత్తం మూవీ అంతా అలా మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. యా అండ్ సితారాతో దిస్ ఇస్ యువర్ థర్డా సెకండా ఫోర్తా? థర్డ్ ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ కదా మీకు ఇప్పుడు? సితారాతో సెకండ్ అది హారిక. బట్ యా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ లీనియేజ్ కాబట్టి అంతే సిస్టర్ కన్సర్న్. ఓకే నాకు ఐ రిమెంబర్ ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే అండి, ఐ థింక్ ఫస్ట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ. చెప్పండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి బేసిక్గా. ఒకరోజు వచ్చి ఇంకా ఇలా దేర్ ఇస్ వన్ స్టోరీ సార్, సో ఇది చాలా కొత్తగా ఉంటుందండి అన్నాడు. ఇది 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 అండ్ హైలైట్ అంటే ఆయన వచ్చేసి ఒక మంచి సిఇఓ క్యారెక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యావ్ దిస్ ఇంక కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇఓ క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది. అండ్ దట్ వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే నేను రైటర్గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు. సరే డన్ అని మళ్ళీ డోర్ తీసి ఈయన వచ్చారు. తప్పిపోయి వచ్చారు అనుకున్నాను. కాదండి అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజ వర్గం చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్ ఇది. సో కూర్చొని నరేషన్ టు గేజ్ హిజ్ లైక్ ఆ లింగో అండ్ ప్లస్ ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి. నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్ స్లాంగ్స్ అండ్ సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమాలో అలా చెప్పచ్చండి. చెప్పండి. చెప్పకూడదు నా గురించి చెప్పండి, పర్లేదు. నీ గురించి అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి చెప్పండి. సో పడి నవ్వండి ద నరేషన్ టైంలో అయితే చాలా
అండ్ ఊర్ర మాస్, లైక్ ప్రాపర్ మాస్. అందుకే మాస్ జాతర అని పెట్టారన్నమాట. ఫుల్లీ ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు. నాకు తెలుసు CEO క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, నాకు తెలుసు అది వర్కౌట్ అవ్వదని తెలుసు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అదంతా ఉంది, తను నవ్వింది ఎంజాయ్ చేసింది, చేస్తుంది ఏమనుకున్నాను. తర్వాత చేసి అది రెగ్యులర్ ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను నచ్చింది, మేబీ లీలాగా చేస్తాను వాళ్ళు చేయటం. ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు, అంటే మళ్ళీ ఇంకేం చేస్తారు, కొత్త క్యారెక్టర్ ఏం చేస్తారు. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు, ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్గా. లీలా గారు అంతకుముందు చేయలేదు, అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ CEO క్యారెక్టర్ అన్నట్టు. సో అన్నారు ఏదైనా శ్రీకాకుళం అండ్ నేను ఎందుకు షాక్ అయినంటే నాకు తెలిసింది ఇప్పుడు సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నో హీ ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్స్. అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం, కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ గుడ్ సీన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎత్తుకుంటున్నాను కొంచెం మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీంతో వస్తుంది అన్నప్పుడు ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్. దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి. ఫస్ట్ మీటింగ్లో కదా మేము. పైగా ఆయన రైటింగ్కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఓన్లీ. అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ భీమ్స్ గారి కాంబో సేమ్. యూ హ్యావ్ అ స్పెషల్ లవ్ ఫర్ హిమ్? అలా స్పెషల్ లవ్ అని ఉండదు, అతను వర్క్ అంటే లవ్. ఎస్, అతను కూడా ఇష్టమే. ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా, బట్ దీంట్లో కూడా. ఈ టైటిల్ వాజ్ కాయిన్డ్ బై యూ ఆర్? సార్ పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు, అండ్ నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు, కానీ ఎప్పుడే చెప్పలేదు. పిలిచారు, పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు, ఏ ప్రొడక్షన్ చెప్తారు అంటే మన టైటిల్ ఒకటి అనుకున్నానా అన్నారు. నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర అన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఈజీగా. అంటే మూవీలో కూడా యాక్చువల్లీ జాతర బ్యాటరప్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటే మాస్ జాతర అని కలిసి చాలా బాగుంది టైటిల్. సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా. సో తర్వాత ఆయన వద్దన్నారు, యాక్చువల్గా తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను. అంటే నాకు అర్థమైంది నువ్వు తీయలే డిస్కషన్ వద్దు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము జనవరి అనుకున్నాం కదా, మన జనవరి లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం. మనం జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది. లేకపోతే అసలు జనవరి రావాలి, మేము పండగ సంక్రాంతికి రావాలి. సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది. రవితేజ గారు, ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా, ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు? నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా ధమాకా టైంలో కరెక్ట్గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్లో మళ్ళీ ఈ సాంగ్ తుమేరా లవర్ సాంగ్ అప్పుడే నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా, ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. సరే మామూలు పెయిన్ వెళ్ళి అనుకున్నాను. ఓ మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కన ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది. అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది. ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలంటే ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్టర్ ఫినిష్ చేస్తాం, ఫినిష్ చేసి తెలియదు అసలు అది జరిగిందని.
ఆయన పెయిన్ అంటున్నారు తప్ప 4 నేను days అనరు, అది ప్రాబ్లం. జస్ట్ ఇలా పట్టుకుని ఉన్నారు అంతే. అంటే నేను నొక్కుంటున్నాను ఇది, ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది కదా. సో దాంతో ఇంకా ఇది అయిపోయిన తర్వాత చెక్ చేయించేసి మొత్తం అయిపోయిన తర్వాత సర్జరీ అండి, అవునా ఫైన్ సాంగ్. సో సాంగ్ ఫినిష్ చేస్తాను చెప్పి సాంగ్ ఫినిష్ చేసి అప్పుడు వెళ్ళాం. అలా డిలే అయింది, లేకపోతే ముందే రిలీజ్ అయిపోయింది సినిమా. బట్ స్టిల్ యూ వర్క్ సో హార్డ్. మన ప్రొఫెషన్కి వేరే ప్రొఫెషన్లకి ఉండేటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వేరే ప్రొఫెషన్లో లీవ్ పెట్టేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఎక్కువగా ఉంటాయి. కానీ మన దగ్గర ఐ థింక్ యూ థింక్ అబౌట్ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంత క్రూ ఉంది, ఇప్పుడు దీనికోసం నా గురించి ఆగిపోవాలా, అసలు లెట్ మీ వర్క్. ఒక టేక్ తీసుకునే ముందు కూడా దట్స్ ది ఓన్లీ థింగ్ నాకు చెప్పింది. దట్ ఒకవేళ ఒక సీన్లో ఎప్పుడైనా నేను అడిగాను, సార్ ఒకవేళ మనం ఎక్కువ టేక్స్ తీసుకుంటే మీకు లైక్ కాన్షియస్ అవుతారని కొన్ని యాక్టర్స్ ఇప్పుడు నాకు కూడా ఒక 3rd 4th టేక్ తర్వాత నేను కొంచెం వణుకుతా, అయ్యో నా వల్ల ఇట్లా. ఆయనకు కూడా ఇప్పటికీ హీ హాస్ దట్ అందరు వెయిట్ చేస్తున్నారు, అందరు ఆర్టిస్ట్ ఉన్నారు. ఐ థింక్ సక్సెస్ పెరిగే కొద్ది రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువైపోద్ది కదా. ఇంకా అంటే ఆ 1 టేక్ అనేది ఇంకా పీపుల్ స్టార్ట్ జడ్జింగ్, చూస్తూ ఉంటారు, దిల్ బి వెయిటింగ్ క్లాప్ కొట్టడానికి అంతా. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. బట్ ఐ డోంట్ థింక్ అసలు క్లాప్స్ కొడితే బై మిస్టేక్ సెటప్ సాంగ్ షూట్ అప్పుడు ఇట్ వాజ్ అ మూమెంట్, ఎస్పెషలీ ఆ ఇంజరీ తర్వాత లాస్ట్ షాట్ లో ఎత్తుకొని జనాలు క్లాప్ కొడితే తిట్టేసి వెళ్ళిపోయాను. క్లాపులకి ఓకే అంటారు, నేను పక్క నుంచి ఎంజాయ్ చేస్తుంటానా, బాగా వచ్చిందా అంటే ఆయన అంటారు. అంటే రవితేజ గారిలో నేను చాలా సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నోటీస్ చేసింది ఏంటంటే హీఈస్ వెరీ రియల్, హీఈస్ వెరీ రా. దేర్ ఇస్ నథింగ్ ఆర్టిఫిషియల్ అబౌట్ హిమ్. ఏది ఉంటే అది చెప్పేస్తారు. ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ we always tell about his acting and all these things, కానీ ఆఫ్ స్క్రీన్ he's always been very real. ఇంకా దానికన్నా నాకు పెద్ద వర్డ్ ఏమీ దొరకలే. ఆపేస్తున్నా, చప్పట్లు కొట్టినట్టు అనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఒక సీన్ చదివినప్పుడు లేకపోతే చేసేటప్పుడు చాలా నవ్వింది నేను ఈ సినిమాలో. అవునా? ఓ వెయిటింగ్ అయితే ఇక్కడ ఎంటర్టైన్మెంట్. ఈ అమ్మాయి క్యారెక్టర్ లాంటి టీచర్ కాదు, ఇంకో వేరియేషన్ ఉంది, అది ఇప్పుడు రివీల్ చేయడం ఇష్టం లేదు. మూవీ లో ఒక ట్విస్ట్ ఉంది. ఎందుకండి మమ్మల్ని ఇట్లా మీరు ఇప్పుడు చెప్పక చూపించక ఆ టైప్ లో వదిలేస్తున్నారు? మేము ఇంకా ఒక 20-25 days వెయిట్ చేయాలి. ఓకే, ఆఫ్ ద రికార్డ్. అవును, వింటేజ్ రవితేజ గారిని మళ్ళీ చూడబోతున్నాము అనేది మనకి నాగవంశీ గారు ఐ థింక్ వింటేజ్ అంటే వాట్ మాస్ అంటే ఒక ఇడియట్ సినిమాలో లాగా, వెంకీ సినిమాలో లాగా కొన్ని కొంచెం చిన్న నాస్టాలజీ అనేది పెద్ద వర్డ్ ఏమో, బట్ యా కొన్ని డెఫినెట్ గా. అండ్ లీలా, నీకు ఓవరాల్ గా ఈ ఫిల్మ్ నరేషన్ ఆయన ఇచ్చినప్పుడు వాట్ వాస్ దట్ వన్ పాయింట్ దట్ కాట్ యు? ఇది చాలా అదే పాయింట్ ఆయన చెప్పనివ్వట్లేదండి ఇప్పుడు. ఓకే, ఆ పాయింట్ నచ్చింది అనమాట. అది మనకి థియేటర్ లో దిస్ ఇస్ ప్లే గ్రౌండ్ స్పేస్ అండి. ఐ థింక్ క్యారెక్టర్ అయినా అండ్ ఎస్పెషలీ కాంబినేషన్ సీన్స్ నాకు ఎక్స్ట్రీమ్ కంఫర్ట్ ఉన్నది సార్తో, బ్యాంటర్ అయినా ఏదైనా. సో ఇక్కడ నాకు తృప్తిగా ఉండేది. అట్లీస్ట్ ఒక రోజు షూటింగ్ చేసిన తర్వాత వెళ్ళి ఇంట్లో వాళ్ళకొని ఇలా ఒక సీన్ షూట్ చేశానని చెప్పి నవ్వుకునే డేస్ ఉన్నాయి. ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదర్, సూపర్ తాతగారి క్యారెక్టర్. మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సెకండ్ హాఫ్ లో ఉంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అంటే ఏంటి ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి చెప్పండి? అది చెప్పకూడదు, అదే కదా మనం ఇప్పుడు చెప్పేస్తే కాదు కదా, మరి ఆ ఫన్ మీరు ఆన్ స్క్రీన్ కదా చూడాలి. అయితే ఏవో కొన్ని చూసాం ఆయన మా హీరో టీజర్, నీకు అసలు ఏదో పెట్టు అడ్రస్ పెట్టు, సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యే ఫ్యాన్ వార్స్ చేస్తారు. స్టార్ వార్స్ లాగా ఫ్యాన్ వార్స్. ఓకే, సో ఎలా అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు అతను. సో ఆ మూవీలో ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు అతను. అంటే సార్తో డైలాగ్ కూడా ఉంది, నువ్వు యాంటీ ఫ్యాన్ కాదు, నువ్వు ఆంటీ ఫ్యాన్ కాదు, యాంటీ ఫ్యాన్ అని. మీ ముగ్గురులో కల్లా సోషల్ మీడియాలో ఎవరు హైలీ యాక్టివ్? ఎవరుంటారు? రవితేజ గారు, మీరు? నేను అసలు. ఓకే, అంటే మీకు ఇన్స్టాగ్రామ్
ఉన్నా నేను పెద్దగా అసలు ఓకే, పోనీ మీరు రీల్స్ చూడడం సరదా అప్పుడప్పుడు చూస్తాను. యా, కొన్ని క్రియేటివ్ భలే ఉంటాయి. ఇన్స్టాలో రీల్స్ చాలా చూస్తాను. మొత్తం ట్విట్టర్ అయితే మొత్తం నెగిటివ్, మొత్తం అంతా బ్యాచ్, మామూలు బ్యాచ్ కాదు సర్లే. అంటే ఎప్పుడైనా మీరు ఆ కామెంట్స్ ఇవన్నీ నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను నేను. కరెక్ట్, మనం ఎందుకు డిస్టర్బ్ అవ్వడం అవసరం లేదు. నేను డిస్టర్బ్ అవ్వను. అలా అని చెప్పి నాకు వద్దు, అసలు నాకు అస్సలు వద్దు. మీరు భానుగారు ఎక్కువగా వాడే యాప్ ఏంటండి? ఇన్స్టాగ్రామ్. ఓకే, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ. మీరు ఆవిడేదో అడిగారు, ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవుతున్నా అని అడిగారు. అరే ఎవరిని? ఇన్స్టాలో అబ్బాయిల కంటే అమ్మాయిలకి ఎక్కువ ఫాలో అయ్యి అంతే, ఆబ్వియస్గా. గుడ్. ఏ ఫోన్ అంటే ఇవ్వండి. ఇప్పుడు అంటే పాస్వర్డ్స్ సెట్ చేసేసి ఏదో తేడా ఏదో చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతారు ఎక్కువ. మేడం ఫాలో అయ్యాను, సార్ని, మెల్లిగా చెప్పారు. వంశీ గారిని. ఓహో, అంటే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నటువంటి టీమ్ లో ఉండే వాళ్ళందరినీ ఎలాగో మీరు ఈ సినిమా వరకు ట్యాగ్ చేయాలి కాబట్టి మళ్ళీ అన్ని మారిపోతాయి. మీరు రాగానే అది నెక్స్ట్. రవితేజ గారు, ఈ సినిమా పరంగా పర్సెంటేజ్ లో మనం చూసుకున్నట్టయితే కామెడీ పర్సెంటేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదు, నీకు సినిమా అంతా ఫన్. ఫుల్ ఫన్, ఫుల్ ఫన్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మంచి ఎమోషన్ పాయింట్ ఉంటుంది. ఫుల్ ఫన్. ఓకే, అలాంగ్ విత్ వాట్ ఎవర్ నెసెసరీ సాంగ్స్, ఫన్, గుడ్ సాంగ్, మంచి ఎనర్జీ, అన్ని శ్రీలీల అన్ని, అసలు రాయన్ ప్రసాద్ క్యారెక్టర్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. విలన్ మన నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవును, ఆయన కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా. లాస్ట్ ఇయర్ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువ అయింది. మీకు ఆయనలోని ఏ క్వాలిటీ బాగా నచ్చింది? అది ఆ క్వాలిటీ ఇష్టం, ఆ క్వాలిటీ. అర్థమైంది. ఓకే, అండ్ ప్రత్యేకంగా ఒకటి చెప్పిన, ఈ క్వశ్చన్ ఎవరు అడిగినా ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ ఉంటుంది. క్యూట్ బాయ్ అతను. వంశీ గారు, మీరు కూడా ఇవాళ ఇంటర్వ్యూలో ఉండుంటే బాగుండేది. థ్యాంక్ యూ. అండ్ రవితేజ గారు మీసం తిప్పారు అంటే ఇంకా సినిమా సూపర్ హిట్ అని ఆల్రెడీ మనకి ట్రాక్ రికార్డ్స్. లేదు, నేను పెద్దగా అనేది కానీ తర్వాత తనే కొంచెం బాగుంటుంది, తిప్పితే బాగుంటుందేమోనండి. ఓకే ఫైన్. అది పెద్దగా అనుకోని దాని మీద ఏదో వర్క్ చేసింది కాదు, అది అయిపోయింది అంతే. ఇట్ హ్యాపెండ్. మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇలా? మామూలుగా సెంటిమెంట్, జనరల్ సెంటిమెంట్స్ ఏమైనా? నాకు ఎందుకు బోల్డ్ ఉంటాయి. పిల్లి అడ్డం వస్తే మనం వెళ్ళకూడదు, అవి ఉన్నాయి కదా, అది అడుగుతున్నారు. ఉన్నాయి అంతే, అన్నీ ఉన్నాయి. అవునాయండి. నేను అది దానికి నేను క్వైట్ ఆపోజిట్. నేను అసలు ఇలాంటి 1%. ఓకే, జస్ట్ బి ప్రాక్టికల్. 100%. భాను గారు? ఉన్నాయండి. సుమా 99% ఉంటాయి, ఆ 1%లో నాలంటోళ్ళు వస్తారు. నేను కూడా ఉంటాను డిఫరెంట్. నువ్వు ఉంటావు, ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా అర్జెంట్గా. పెళ్ళి వచ్చిందంటే నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోను, అక్కడ టైం అయిపోతుంది. అందుకని ఐ హ్యావ్ టు గో. సో ఎనీవే, మాస్ జాతర కొంచెం నీళ్లు తాగి పిల్లి పాలు తాగి నీళ్ళు తాగేసి బయలుదేరాలి. అలాగా నీళ్ళు తాగి బయలుదేరటం. ఓ అలా చిన్నప్పుడు పెంచారు, అలాగే ఏం చేస్తాం. ఈరోజు అమ్మ రాలేదా? ఓకే, సో మాస్ జాతర అనేటువంటి ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు బి అ కంప్లీట్ ఎంటర్టైనర్. వి బిలీవ్ ఇన్ ఇట్ అండ్ మేము రెడీగా ఉన్నాం సినిమా చూడడానికి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్, అలాగే హ్యాపీ దీపావళి కూడా. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మా డైరెక్టర్ గారిని. నువ్వు అడగాలనుకుంటున్నావా? అడుగు. డైరెక్టర్ గారు, మీరు బాగా బూతుల గురించి మీ అభిప్రాయం? బూతులా? నీ నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే, యాక్చువల్లీ బాగుంది. చెప్పు. పాట గురించి అండి. అదా అది నాకు అర్థం. ఫస్ట్ ఏంటంటే ఆ సాంగ్ విషయం ఏం జరిగిందంటే, అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు, తర్వాత ఫన్ వాళ్ళు మిస్ అవుతున్నారు తెలియదు. ఎందుకంటే అది ఇంకోటి చెప్పిన సుమా, సినిమా చూసినంత అర్థం అవుతుంది ఆ సాంగ్. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ యాప్ట్ ఫర్ ద సాంగ్ అండ్ సిచ్యువేషన్. ఫర్ ద సిచ్యువేషన్. ఓకే, ఫర్ ద సిచ్యువేషన్ ఇస్ రైట్. ఇప్పుడు నువ్వు ఆయన అడిగేవా? ఆయన చెప్పని. అదే పాపం ఆయన ఆ బాగుంది. ఇంకోటి ఈ భలే భలే అసలు అడిగేసరికి నువ్వు టప్పున క్వశ్చన్ వేస్తా అనుకో, ఇలాగ అలా చెప్తాడు, కాసేపు అలా ఉంటాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాల్లో. మరి ఆ గాల్లో చూస్తాం కొంతమంది అసలు క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి. ఇప్పుడు కూడా చూసావు నువ్వు, అలా అవుతాడు కొంతసేపు, దాని ప్రాసెస్ చేసి. యా, you have anything to say?
ఆ సాంగ్ లో సిచ్యువేషన్ కాలు మొక్కిపోతా అన్నాడు లాస్ట్ లో వచ్చేసరికి. ఇప్పుడు అది అర్థం చేయట్లా అనే బూత్ లాగా కాళ్ళు మొక్కిపోతాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలో అక్కడ ఏంటంటే బుర్ర కథలు అవి ఉంటాయి. సో బుర్ర కథలో మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ కూడా బుర్ర కథలు కూడా సౌండింగ్ చాలా బూతులు సౌండింగ్ లా ఉంటుంది, బట్ బూతులు కాదు. సో కొన్ని దాన్ని ఏమంటారు, కొంతమంది అన్నారు ఏమిటోనండి దాంట్లో ఆ బూతులు ఏంటండి ఆ సాహిత్యం అబ్బా అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నా వరకు వచ్చారు బూతులు అంటున్నారు, మిగతా సినిమాలు బోల్డ్ అంటున్నారు. బోల్డ్ కి బూత్ కి చాలా అర్థం కాదు. బోల్డ్ గా ఇంగ్లీష్ అనగానే కొంచెం ఇప్పుడు కాదా ఇప్పుడు కొన్ని బూతులు ఉంటాయి, ఆ ఇంగ్లీష్ లో పెద్దగా మామూలుగా వాడుకుపోతారు. మరి తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వీళ్ళు, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకి కూడా చాలా పదాలు అంతకుముందు మనం నార్మల్గా వాడేవి కూడా ఈ మధ్యకాలంలో వాటిని వేరే అర్థాలతో వాడి అవి బూతులుగా మారిపోయాయి. అంటే మనం అంతకుముందు చక్కగా పులిహోర అనుకునే వాళ్ళం కలుపుకోవడం అని, ఇప్పుడు పులిహోర కలపడం అనాలా అసలు నేను ఇప్పుడు ఏమైనా అంటే దీని మీద అలా అయిపోయింది. అక్షింతలేయటం అనేది కూడా అక్షింతలేయడమే, కానీ ఇప్పుడు అక్షింతలేస్తున్నారు అంటే అమ్మో తిట్లు. అమ్మ అనుకోవద్దు, అమ్మో ఇప్పుడు అనుకోవద్దు. నేను అనుకోను, నేను అనిపిస్తుంది చేస్తాను అంతే. డన్. సో మీకు సూపర్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ హ్యాపీ దీపావళి. వెళ్లే ముందు ఒక్కసారి మీ ఊర్లలో జాతర దీపావళికి కానీ అంతకుముందు కానీ ఏమైనా జరుగుతాయా? శ్రీలీల నువ్వు వెళ్తుంటావా? అదేదో చూసాము, నీకు పెళ్లి జరిగిపోతుందేమో అనుకున్నాం మేము, నిన్ను ఒక బుట్టలో తీసుకొని వచ్చారు, మాకు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పి వచ్చింది. నేను నా తెలిసి మెసేజ్ పెట్టాను, ఏంటమ్మా నేను చేసుకున్నాను ఏంటి ఇది అని. అలాంటి జాతరలు ఏమైనా ఉన్నాయా వెరైటీగా? అది జాతరలకి వెళ్తారండి, ఐ ఎంజాయ్, నాకు ఇష్టం. ఎస్పెషలీ ఒంగోలు వైపు వెళ్ళినప్పుడు. సో అండ్ ఇక్కడ మా సెటప్లో కూడా ఆ గుర్రాలు అలాగే ఇలా తిరుగుతుంది, ఏమంటారు చూడాలనిపిస్తుంది. ఆ సంబరం ఆ సందర్భం వేరు. కాకపోతే వచ్చిన పెంట ఏంటంటే ఈ కెమెరా ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం అంతా దుబ్బింది. కానీ నాకు రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది. నేనైతే ఇంకా సిగ్గు లేకుండా నా గుర్రాల మీద ఎక్కేసేదాన్ని. గో ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ ఆ జాతర ఎక్స్పీరియన్స్. మీ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు? చూసాను. అయ్యో బ్రహ్మాండ, అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతికి భీమవరం చేయడం, ఈ కోడి పందాలు అట్లాంటి వెళ్ళాలనిపిస్తుంది. చాలా భలే ఉంటుంది అసలు. ఇది సాంగ్స్ హడావుడి, ఆ గోల, రికార్డింగ్ డాన్స్లు ఒకటి కాదు, బాగుంటుంది. సో అసలు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంతే. భానుగారు మీకు? నాకు అనకాపల్లిలో నూకాలం జాతర అని అవుతుందండి, బాగా జరుగుతుంది. విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం అప్పుడప్పుడు. అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలాగే, కానీ బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు వెళ్ళాను. మీకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పాపులర్ అయిపోయారు. నేను ఇప్పుడు అంతే. మీ ఇంటర్వ్యూతో అవ్వాలి, మీ ఇంటర్వ్యూతో అవ్వాలి. అవ్వాలి. తదాస్తు తదాస్తు. భానుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ.